మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి. ఉదయం లేచిన తర్వాత అందరూ ప్రార్థన చేసుకున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీరందరూ ప్రార్థన చేయాలని మీ కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. ఏది మర్చిపోయినా ప్రార్థన మాత్రం మర్చిపోకండి. ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఖచ్చితంగా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, మీకున్న కష్టాలు, మీకున్న బాధలు, మీకున్న సమస్యలు, మీకున్న ఆర్థిక పరిస్థితులను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. వీటన్నిటి నుండి మీరు విడుదల కావాలి అని అంటే ప్రభు చిత్తాన్ని వెరిగి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుట చేత అద్భుతాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్ల ఆకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అపోస్తులైన పౌలు గారు మంచి దైవ సేవకుడు, దేవుని వాక్యాన్ని అందించేటువంటి మంచి ప్రవక్త అని కూడా చెప్పవచ్చు. అపోస్తులైన పౌలు గారు వాక్యం బోధించినప్పుడు అనేక మంది రక్షణ పొందారు, అనేక మంది మారుమనసు పొందారు, అనేక మంది స్వస్థత పొందారు. అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుని బిడ్డలారా ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ఎంతోమంది ప్రభావితం చేయబడి ప్రభు సన్నిధిలో రక్షణ పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. చాలామంది ప్రజల మధ్యలో నుండి మనం చూసినప్పుడు ఆకుల ప్రిస్కిల లాంటి వ్యక్తులు అపోస్తులైన పౌలు గారిని చక్కగా వెంబడించడం మనం చూడగలం. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఒక దైవజనుని వెంబడించాలంటే ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెన మన మీద ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు చాలామంది ప్రజలను వెంబడిస్తూ ఉంటారు. స్నేహితుల విషయంలో చూడండి, చాలామంది స్నేహితులు వాళ్ళ స్నేహితులను వెంబడిస్తూ ఉంటారు. చాలామంది కుటుంబస్తులు చూడండి, దేవుని బిడ్డలారా వారి బంధువులను, వారి రక్త సంబంధులను, ఇరుగు పొరుగు వారిని వెంబడిస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. దేవుని బిడ్డలారా చాలామంది చాలా రీతిలుగా అనేక మందిని వెంబడిస్తూ ఉంటారు. కానీ ఆకుల ప్రిస్కిల విషయంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో అపోస్తులైన పౌలు గారిని వెంబడించారు. అంటే పౌలు గారిలో ఉన్నటువంటి ఆత్మీయత, పౌలు గారిలో ఉన్నటువంటి ఆ కృపావరాలని, ఆ అభిషేకాన్ని వారు చూడగలిగారు. దేవుని బిడ్డలారా, పౌలు గారి పైన అభిషేకం ఉంది, పౌలు గారి పైన దేవుని యొక్క ఆత్మ ఉంది, కృపావరాలు ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి ఆయనను వెంబడించుట చేత వీరు కూడా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఒకటి, యేసు ప్రభుని వెంబడించాలి. శిష్యులు విషయంలో మనం చూసినప్పుడు వారు వలలను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభుని వెంబడించుట చేత వారు ఎంతో దీవించబడ్డారు. పేతురు కానివ్వండి, యోహాను కానివ్వండి, ఆంద్రేయ కానివ్వండి, ఈవెన్ చాలామంది శిష్యులు దేవుని వెంబడించారు. దేవుని బిడ్డలారా వెంబడించుట చేత వారు దీవించబడ్డారు, వారు అభిషేకించబడ్డారు, వారు దేవుని యొక్క కృపను పొందుకోగలిగారు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది కదా, అపోస్తులైనటువంటి పౌలు గారిని ఆకుల ప్రిస్కిల వెంబడించారు. వెంబడించటమే కాకుండా పౌలు గారి కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎనదరలేదనేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. అంతటి ఆత్మీయతను పౌలు గారిలో నుండి వాళ్ళు పొందుకోగలిగారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? చాలామంది లోకములో ఉన్నటువంటి ఆశలను వెంబడిస్తూ ఉన్నారు. శరీర కోర్కెల వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి ఆశల వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. లోకములో అన్నీ నావే అని చెప్పి లోకం కొరకు పరుగులు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. మనకి లోకంలో కావాల్సింది శరీరాశ కాదు, నేత్రాశ కాదు, జీవోపడమ్మము కాదు, కానీ యేసు ప్రభుని వెంబడించుట చేత, దైవజనులను వెంబడించుట చేత, దేవునితో కలిసి మనం జీవించుట చేత గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మేలును పొందుకుంటాం. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని వెంబడించినా కానీ లోక సంబంధమైన మనుషులను విడిచిపెట్టి యేసు ప్రభుని, దైవజనులను వెంబడించడానికి ప్రయత్నం చేయి.
తప్పనిసరిగా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు, ఆకుల ప్రిస్కిల్ల తండ్రి పౌలు గారిని అంబడించుట చేత వారు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. నాయన, ఈరోజు అనేకులు మార్చబడి మిమ్మల్ని అంబడించినట్లు సహాయం చేయండి. ఎవరైనా అస్వస్థతలో, అనారోగ్యంలో, రోగములో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, తాకండి, అభిషేకించండి. నీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరిని నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.